అందరికీ నమస్కారం. టెక్కెజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మీకు కంప్లీట్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇదేంటంటే నాకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ని ఇదేంటంటే గేమింగ్ ఛానెల్ క్రియేట్ చేస్తాను. యాస్ పార్ట్ ఆఫ్ గేమింగ్ ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ యూట్యూబ్ ఎలా చేయాలో మీకు చెప్తాను. దానికోసం ఫస్ట్ వచ్చేసి మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ అకౌంట్ మన ఏదైతే ఛానల్ నేమ్ కోసం వచ్చేసి రిలేటెడ్‌గా ఈ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేశాను నేను వెంటనే థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకున్నాను. థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్నాను. బేసిక్‌గా క్యాన్వా యూజ్ చేసుకొని సింపుల్‌గా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు రెడీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి రైట్ సైడ్ ఐకాన్ ఉందా ఎస్ ఐకాన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్రియేట్ ఏ ఛానల్ అని ప్రెస్ చేయండి. క్రియేట్ ఛానల్ ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు ఉంది కావాల్సి ఉంచేసుకోండి. లేకపోతే మీరు తర్వాత ఎలా కావాల్సి అలా మోడిఫై చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఉంచేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలంటే మనం పిక్చర్‌ని ప్రొఫైల్ పిక్చర్ అయితే చేసాం కదా! ఆ ప్రొఫైల్ పిక్చర్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ప్రొఫైల్ పిక్చర్‌ని ఇలా అప్‌లోడ్ చేసుకుంటాను. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్‌ని. రింగ్ ఎందుకు పెట్టానంటే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటదని చెప్పేసి మనం రింగ్ అయితే దీనికి ఛానల్‌కి పెట్టుకున్నాను. చూసారా? అడ్జస్ట్ అయిపోయింది కదా! డన్ అని కొట్టేసేయండి. ఇప్పుడు మనకి ప్రొఫైల్ పిక్చర్ అయితే క్రియేట్ అయిపోయింది. అంత గ్రేట్‌గా అయితే లేదు. జస్ట్ బాగుందనమాట. నాకు అందుకే క్రియేట్ చేసింది. జస్ట్ క్రియేట్ ఛానల్ క్లిక్ చేయండి. క్రియేట్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడైతే ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. మనం సక్సెస్ఫుల్‌గా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడైతే మనకి ఏం చేయాలో మీకు కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడైతే ఏం సెట్టింగ్స్ అయితే చేయట్లేదు. కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేయండి. కస్టమైజేషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం సెట్టింగ్స్ ఉన్నాయి కదా మనకి ఫస్ట్ ఇదేంటంటే కస్టమైజేషన్ లో వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్. ఈ కస్టమైజేషన్ లో మనకి ట్రైలర్ ఏమన్నా మన ఛానల్ ట్రైలర్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ ట్రైలర్ అని కొట్టి ఫస్ట్ అయితే వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ ట్రైలర్ కొట్టుకోవాలి. ఫీచర్ వీడియో కూడా చేసుకోవాలి. ఫీచర్ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక 2 యాడ్ చేసుకుంటే కనుక మీకు బాగుంటుంది. మీ ఛానల్ గురించి ఒకటి ట్రైలర్ అంటే మీ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ట్రైలర్ కింద పెట్టుకోండి. అలాగే ఫ్యూచర్ ఛానల్ అంటే ఏదో ఒక వీక్లీ ఒకసారి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తుంటే మనకి బాగా వ్యూస్ అని పెడతాయి. మీరు ఎప్పుడైనా షార్ట్స్ అప్డేట్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే యాడ్ సెక్షన్ కొట్టేసి మనం ఎన్ని ప్లేలిస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఫీచర్ వీడియోస్ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మీకు బ్రాండింగ్ లోకి వెళ్ళిపోతాం. బ్రాండింగ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అయితే షనార్ గేమింగ్ అయితే ఉంది. మనకి ఇక్కడ బ్యానర్ అయితే ఇంకా డిజైన్ చేయలేదు. డిఫాల్ట్ బ్యానర్ అయినా క్యాన్వాలో చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇది నొక్కి అప్లోడ్ చేసి బ్యానర్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మీరు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మధ్యలో ఒక డిస్ప్లే వస్తుంది. అప్లోడ్ చేసి డౌన్లో ఎక్కడైనా సబ్స్క్రైబ్ అని చెప్పి బటన్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే పెట్టేస్తాను చూడండి. ఇదే డన్ అని పెట్టేస్తాను. ఏంటంటే ఇక 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ లో ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది వీడియో పాపప్ కావాలా, సబ్స్క్రైబ్ బటన్ అది కస్టమ్ స్టార్ట్ టైంలో కావాలా, లేకపోతే కంప్లీట్ వీడియో ప్లే అయిన సేపు కావాలా అనేది మీ ఇష్టం. ఎంటైర్ వీడియో పెట్టుకోకండి. కస్టమ్ స్టార్ట్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎంటైర్ వీడియో అంటే అడ్డు ఉండి చిరాకు ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ అన్ని సెట్టింగ్స్ అప్డేట్ అయిన తర్వాత పబ్లిష్ కొట్టిన వెంటనే అన్ని అప్డేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ కావాల్సి నేమ్ అనేది మనం షెనార్ గేమింగ్ అని మార్చుకోవచ్చు. వద్దంటే వదిలేండి. ఇప్పుడు షెనార్ గేమింగ్ కి జస్ట్ డిస్క్రిప్షన్ రాయండి. మనం ఇక్కడైతే షెనార్ గేమింగ్ డిస్క్రిప్షన్ రాసుకుందాం. షెనార్ గేమింగ్ ఈస్ ఏ ఫన్ సారీ డిస్క్రిప్షన్ అనేది కొంచెం నీట్ గా రాసుకోండి. నాకు ఒకటి చూపించడానికి బేసిక్ రాస్తాను. లైక్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చుకోండి. షార్ట్ యూఆర్ఎల్స్ అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా ఆ యూఆర్ఎల్స్ ఇలా ఇచ్చుకుంటే కనుక మీ ఛానల్ గురించి వాళ్ళు తెలుస్తుంది. మీరు ఇదేంటంటే మీ ప్యాషన్ నుంచి కొంచెం టైం తీసుకుని నీట్ గా అనేది ఈ డిస్క్రిప్షన్ రాసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే యాడ్ లింక్స్ అన్నమాట. మీరు ఎన్నైనా లింక్స్ చేసుకోవచ్చు. ఓకే ఫేస్బుక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ
ఏదైనా ఫేస్‌బుక్ మీ ఫేస్‌బుక్ లింక్ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లింక్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మరి ఈ వెబ్‌సైట్ లింక్ యాడ్ ఆల్‌మోస్ట్ ఫస్ట్ మీరు ఎన్ని లింక్స్ యాడ్ చేసుకున్నా ఫస్ట్ 5 లింక్స్ మట్టుకే మనకి యూట్యూబ్ ఛానెల్‌లో డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఇంకా కిందకొస్తే మనకి కింద ఈమెయిల్ ఐడీ ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం అది మీ రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత పబ్లిష్ అని ఎంటర్ చేయండి. మనం ఈ సెట్టింగ్స్ కూడా అప్డేట్ చేసేసాము. ఇప్పుడు నేను లేఅవుట్‌లోకి ఆల్రెడీ చెప్పేసాను కదా! లేఅవుట్ ఇప్పుడు ఏం అవసరం లేదు. మీకు డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోదాం. ఈ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మన యూట్యూబ్ ఛానెల్ యొక్క స్టాటిస్టిక్ ఇక్కడ చూపెడతాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు వీడియోని. మనం వీడియోని ఎలా అప్‌లోడ్ చేయాలో మీకు 2 విధాలుగా చూపిస్తది. ఇదిగోండి ఇక్కడ అప్‌లోడ్ వీడియో అని చెప్పి ఒకటి ఉంటుంది. అలాగే క్రియేటివ్ ఇదిగోండి ఒకవేళ లైవ్‌కెళ్ళాలంటే లైవ్ అప్‌లోడ్ వీడియోని ఇదొక ప్లస్ చేసి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. నేను శాంపిల్‌గా మీకొక వీడియో అయితే ఏదో ఒకటి చేస్తాను. ఒక్క నిమిషం చూడండి. ఇదిగోండి ఏదో డిఫాల్ట్ వీడియో అయితే ఇలా నొక్కి వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వీడియో అప్లోడ్ చేసుకున్నాక ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంది. మై ఫస్ట్ గేమింగ్ వీడియో అని టైటిల్ ఇచ్చి డిస్క్రిప్షన్ కూడా కొంచెం ఒక కనీసం 150 అలాగే అట్లీస్ట్ 50 to 100 వర్డ్స్ అని ఇచ్చుకోండి. ఇక్కడ థంబ్నెయిల్ అని క్లిక్ చేయాలి. ఇది ఇంకా వెరిఫై కావాలి. జస్ట్ వెరిఫై నొక్కి మీ నెంబర్ వస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా వెరిఫై. ఇక్కడ మీకు చెప్పాను కదా ఛానల్ ఎలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీ వీడియో కిడ్స్ కి అయితే కిడ్స్ అని కొట్టుంది. కిడ్స్ కాకపోతే నాట్ ఫర్ కిడ్స్ అని కొట్టుంది. ఇప్పుడు కిడ్స్ కాదు కదా ఇంకా షో మోర్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. మీ ఛానల్ మీ ఇచ్చే యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్‌గా ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీ వీడియోలో పెయిడ్ ప్రమోషన్ ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ పెయిడ్ ప్రమోషన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు నా దాంట్లో అయితే పెయిడ్ ప్రమోషన్ ఏం లేదు. ఒకవేళ ఇక్కడ మనకు ఉంది కదా! ఈ కేటగిరీలో మనదేంటి చాలా కేటగిరీస్ ఉంటాయి. కార్స్ అండ్ వెహికల్స్, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్, యానిమేషన్, గేమింగ్. మనది గేమింగ్ కాబట్టి గేమింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మనకి ఇప్పుడే కామెంట్స్ రేటింగ్ కామెంట్స్ కి రేటింగ్ కావాలంటే అలౌ అని కొట్టండి. ఒకవేళ డిజేబుల్ కామెంట్స్ కావాలంటే డిజేబుల్ కామెంట్స్ అని కొట్టుకుంది. ఇది మీ కామెంట్స్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నొక్కేసి ఇప్పుడు మనకి ఎండ్ స్క్రీన్ యానిటేషన్ అని ఉంటుంది. ఇదిగోండి ఎండ్ స్క్రీన్ ఉంది కదా! మనకి ఇలా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 4 ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక మీకు సబ్స్క్రైబ్ బటన్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో యాడ్ చేసుకోవచ్చు. మనకి ప్లేలిస్ట్ కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. మనకి రైట్ నౌ వి డోంట్ హావ్ ప్లేలిస్ట్ కాబట్టి ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవట్లేదు. అండ్ 20 సెకండ్స్ లో ఇది మట్టుకు వస్తుంది. సేవ్ నొక్కేసాను. సేవ్ నొక్కిన తర్వాత మనకి ఇంకోటి వస్తుంది యాడ్ కార్డ్స్ అని. మీకు ఛానల్ లింక్ యాడ్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీడియో లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. బేసికల్ ఏంటంటే మన దగ్గర ఒకటే వీడియో ఉంది కాబట్టి యాడ్ చేసుకోవడానికి అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని కొట్టేసేయండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. మనది కాపీరైట్ ఏం లేదు. జస్ట్ మన సొంత వీడియో కాబట్టి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అండ్ పబ్లిష్. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత సబ్మిట్ చేసుకోండి ప్రైవేట్. తర్వాత అన్లిస్టెడ్ ఏంటంటే ఇలా పెట్టుకుని ఈ లింక్ ని కాపీ చేసి ఎవరికైనా చేస్తే వాళ్ళే చూడగలుగుతారు కానీ ఎవరు చూడలేరు. ఒకవేళ పబ్లిష్ అంటే పబ్లిష్ కొడితే అందరికి విజిబుల్ అవుతుంది. అదే స్కెడ్యూల్ ఉంది కదా మీ స్కెడ్యూల్ ఏ టైంలో పబ్లిష్ అవ్వాలో కూడా మనం ఇక్కడ స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే షేవ్ నాకు ప్రైవేట్ లో పెడుతున్నాను. ప్రెసెంట్ ఈ వీడియో అదర్ వీడియో కాబట్టి వేస్ట్ అనమాట. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఉంది. ఇక్కడ కంటెంట్ పొజిషన్ లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కి ఇవన్నీ ఉంటాయి. విజిబిలిటీ ఏంటంటే ప్రైవేట్ మనకు ప్రైవేట్ ఉంది ప్రైవేట్ పబ్లిష్ లైక్ అన్ని ఉంటాయి అనమాట. రిస్ట్రిక్షన్స్ ఉంటే డేట్ అండ్ వ్యూస్ కామెంట్స్ ఇలాగే మనకి లైక్స్ డిస్లైక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు కంటెంట్ దాంట్లో అయిపోయింది. ఇది ప్లేలిస్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఆ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేను పబ్జి ఆడతాను చాలా పబ్జి బీజిఎంఐ అని చెప్పేసి ఇచ్చేసాను. క్రియేట్ ప్లేలిస్ట్ నొక్కేసి ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ లో ఒక వీడియో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్లేలిస్ట్ లేదు కదా ఒక వీడియో యాడ్ చేద్దాం. ప్లేలిస్ట్ లో వీడియో యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ అనమాట. పెద్ద కష్టమైన పని కాదు.
డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. మనకు ప్లేలిస్ట్ అయితే వీడియోస్ ఏం లేవు. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఇది పబ్లిక్ లో లేదు కాబట్టి మనకి ప్లేలిస్ట్ లో యాడ్ చేయడానికి కుదరట్లేదు. తర్వాత మీకు ఇంకో వీడియోస్ లో మీకు ప్లేలిస్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒకసారి పబ్లిష్ చేసేసి ప్లేలిస్ట్ లో యాడ్ చేద్దాం. ఇదిగోండి డిఫరెంట్ వేస్ తో మనం ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి యాడ్ నొక్కేసి చేసుకోవచ్చు. ఇంకొకటి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియోని అయితే యాడ్ చేద్దాం. మీకు ఇందాక చెప్పినట్టు ఇదిగోండి ఇక్కడ ప్లేలిస్ట్ లో సంథింగ్ ఉంటుంది, షో మోర్ కొట్టండి. ఇక్కడ చూపించాను కదా ప్లేలిస్ట్, ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ ప్లేలిస్ట్, ఇదిగోండి బీజిఎంఐ ప్లేలిస్ట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్లేలిస్ట్ లో ఉన్నాము. చూడండి మీకు ప్లేలిస్ట్ లో వీడియో అనేది రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ప్లేలిస్ట్ లో వీడియో అనేది వచ్చేసింది. చూసారా, మన ప్లేలిస్ట్ లో వీడియో అనేది ఇలా సింపుల్ గా వచ్చేసింది. ఇప్పుడైతే మీకు ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇంకా చాలా వీడియో యాడ్ చేసుకునే విధానం ఉంటుంది. అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి సింపుల్ గా యాడ్ చేసుకునే విధానం. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, కంటెంట్ అయిపోయింది, సారీ ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ప్లేలిస్ట్ లో అయిపోయింది. అనలిటిక్స్ అంటే మనకి వీడియోలో ఎన్ని వ్యూస్ వచ్చి, మోర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ రీసెర్చ్, ఇలా అన్ని ఉంటాయి అనమాట. స్టాటిస్టిక్స్ ఉంటాయి, మనకి ఏ కీవర్డ్స్ బాగా పోతుంది, ఏ వీడియో మనకి బాగా ర్యాంక్ అవుతుంది, అలాగే టాప్ 10 హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియోస్ కానీ, ట్రాఫిక్ సోర్స్, సిటీస్ వ్యూ, ఇవన్నీ ఉంటాయి అనమాట. అది మీకు ఈ స్టాటిస్టిక్స్ లేకుండా నేను చెప్పినా కానీ మీకు ఏం అర్థం కాదు. ఇక్కడ కామెంట్స్ అనమాట, మీకు వచ్చిన కామెంట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే సబ్ టైటిల్స్, మీకు ఏమైనా వీడియోస్ కి సబ్ టైటిల్స్ కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే కాపీరైట్, మనకి కాపీరైట్ ఉన్న వీడియోస్ అన్ని ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంటే కాపీరైట్ టేక్ డౌన్ వీడియో లిస్ట్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇటు వచ్చి మన పైసలు వచ్చే వ్యవహారం. ఇక్కడ మౌంటేషన్, మీకు అందరికి తెలుసుగా మౌంటేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి నేను, తర్వాత 4000 వాచ్ అవర్స్ ఇన్ ఇయర్ ఉండాలన్నమాట. మీకు షార్ట్స్ కి వచ్చిన వీడియోస్ వాచ్ అవర్స్ అయితే కౌంట్ కాదు, ఓన్లీ మీకు ఫుల్ లెంత్ వీడియోస్ కొనే వాచ్ అవుతుంది. ఇక్కడ కస్టమైజేషన్, ఆల్రెడీ మీకు ఈ కస్టమైజేషన్ ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఒకటి ఉంది. ఆడియో లైబ్రరీ అంటే మీకు ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది అనమాట. మీకు ఏమైనా వాడుకోవాలంటే ఇవన్నీ ఫ్రీగా వాడుకోవచ్చు. అలాగే మనకి సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ ఏంటంటే జనరల్ అంటే మీకు డిఫాల్ట్ యూనిట్ కరెన్సీ ఏంటి, యుఎస్, ఇండియా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఛానల్ డిఫాల్ట్ కంట్రీ రెసిడెన్సీ అప్డేట్ చేయండి. అలాగే కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. షనార్ గేమింగ్ అని కొన్ని కీవర్డ్స్ అయితే యాడ్ చేసుకొని కలెక్ట్ చేసుకుని రైట్ మన దగ్గర కీవర్డ్స్ ఏం లేదు. తర్వాత సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది. అలాగే మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాం. ఈసారి సేవ్ చేస్తుంటే అర్థమని అవుతుంది. ఇక్కడ మీకు గేమ్స్ ఏంటి, గేమ్స్ ఎవ్రీ టైం రివ్యూ చేసుకోవడానికి లేదు. నాకు ప్రతిసారి చిరాకు ఉంటుంది. అందుకోసం అని చెప్పి నాట్ దిస్ ఛానల్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాను. ఒకవేళ మీకు గూగుల్ యాడ్స్ అకౌంట్ లింక్ ఉంటే కనుక లింక్ చేసుకొని, ఇనిషియల్ చాలా మంది ఏం చేస్తారంటే గూగుల్ యాడ్స్ లింక్ చేస్తారు. ఎందుకని చెప్పాల, ఇనిషియల్ సబ్స్క్రైబర్స్ కోసం వాటి కోసం. గూగుల్ యాడ్స్ లింక్ చేసి సబ్స్క్రైబర్స్ అయితే కౌంట్ ఉంటుంది, కానీ మీకు వాచ్ అవర్స్ అయితే కౌంట్ కాదు. మీకు ఒకవేళ క్యాప్షన్, ఆటోమేటిక్ క్యాప్షన్ చూపించాలంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే క్యాప్షన్ చూపిస్తుంది. దిస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. ఇప్పుడైతే మనకి 1000 సబ్స్క్రైబర్లు అయ్యేదాకా, మీకు ఒక మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేదాకా దీన్ని ఎనేబుల్ చేయగానే, ఎందుకని చెప్పాల, ఎనేబుల్ చేస్తే లో కాస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, తొందరగా వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే డిజేబుల్ చేశాను. తర్వాత ఎనేబుల్ చేసుకోండి. మనకి ఇంకా ఏమన్నా యూ క్యాన్ మేనేజ్ యూర్ యాక్సెస్ ద మోర్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో ఎనేబుల్ స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్ ఉంది, ఇంటర్మీడియట్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసుకుంటే మనకు చాలా వరకు వస్తాయి అనమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటే అది కూడా ఎనేబుల్ చేసుకుంటే బోల్డ్ వస్తాయి మనకి. చాలా ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి మీకు.
పర్మిషన్స్ ఒకవేళ మీరు కాకుండా మీరు ఒకవేళ మీ టీంలో ఇంకొకరిని ఎడిటింగ్ అంటే మన సెక్యూరిటీ కోసం అనమాట. ఇది యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఏంటంటే ఎడిటింగ్ చేయడానికి టీమ్ అరేంజ్ చేస్తారు. ఆ టైంలో మన సెక్యూరిటీ కోసం అని మనం మెయిన్ ఓనర్ ఉంటాము. ఇంకొక యూజర్ ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇంకొక యూజర్ ని ఇన్వైట్ కొట్టి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెలెక్ట్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి వాళ్ళ ఎడిటర్ లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చేసి చేసామనుకోండి వాళ్ళు జస్ట్ ఎడిటింగ్ కోసం ఉంటారు. దానికోసం అంట ఈ పర్మిషన్ ఆప్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీస్ టీమ్స్ ఉన్న వాళ్ళకి. ఇది కమ్యూనిటీ. మీకు ఏమన్నా మోడరేషన్ మీరు రూల్స్ ఫిల్టర్స్ లాంటివి పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు కామెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తాను. కామెంట్ అంటే అలౌ ఆల్ కామెంట్స్ అంటే అలౌ హోల్ పొటెన్షియల్ ఇన్ఫర్మేషన్ కామెంట్ ఫర్ రివ్యూ, ఇది కావచ్చు. హోల్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ, డిజేబుల్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని పెట్టుకోండి. ఏంటంటే మీరు రివ్యూ చేసిన తర్వాతే మీకు కామెంట్స్ అన్ని వస్తాయి. హోల్ పొటెన్షియల్ ఇన్ఆపరేట్ చార్జ్ మెసేజ్ ఫ్రమ్ రివ్యూస్ అని చెప్పేసి ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. డిపెండ్ అపాన్ మీ రిక్వైర్మెంట్ పెట్టి ఇలా చేసుకోండి. ఇది మీ అన్ని సెట్టింగ్స్ అప్డేట్ అయిన తర్వాత మీరు సేవ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి అనమాట. అలాగే మీకు ఈ సెట్టింగ్స్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఛానల్ సెట్టింగ్స్ అయిపోయింది. అప్లోడ్ డిఫాల్ట్, అగ్రిమెంట్, కమ్యూనిటీ, పర్మిషన్స్. ఇది అప్లోడ్ డిఫాల్ట్ మీకు చెప్పడం మర్చిపోయిన. అప్లోడ్ డిఫాల్ట్ ఏంటంటే మీరు బేసిక్ ఏంటంటే మీరు ఛానల్ అప్డేట్ చేసిన వెంటనే మీరు ఇక్కడ షెనార్ అని కానీ ఈ డిస్క్రిప్షన్ లో కొంచెం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే మీ గేమింగ్ కానీ మీ సోషల్ మీడియా యూఆర్ఎల్స్ కానీ పెడితే ఏంటంటే ప్రతి దాంట్లో మాన్యువల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా విజిబిలిటీ ప్రతి పబ్లిక్ అది మాన్యువల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు మనం విజిబిలిటీ. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీకు ఇందాక చెప్పాను కదా కామన్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏంటంటే ప్రతి ఛానల్ కి మాన్యువల్ గా ఇచ్చేయంట. ప్రతి వీడియోకి స్పెసిఫిక్ గా ఇచ్చేది. ఇందాక మీకు జనరల్ గా చూపించింది ఏంటంటే కంప్లీట్ ఛానల్ కి ట్యాక్స్ అనమాట. ఇది గేమింగ్ కాదు, గేమింగ్ రిలేటెడ్ కొంచెం ట్యాక్స్ కాపీ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ డిస్క్రిప్షన్ కొంచెం షార్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ మన యూట్యూబ్ ఛానల్ అంటే ఇక్కడ రాసి కింద మన సోషల్ మీడియా బ్లాగ్ వెబ్సైట్ కానీ మీరు ఏదైనా ఇచ్చి దాని రిలేటెడ్ గా మీరు వేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఇదనమాట కంప్లీట్ యూట్యూబ్ ట్యూటోరియల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్ అంటే యూట్యూబ్ ఛానల్ ఇలాగే క్రియేట్ చేయాలి. మీకు ఇంకొకటి ఇందాక కస్టమైజేషన్ లో చెప్పడం మర్చిపోయాను. ఈ కస్టమైజేషన్ లో బేసిక్ ఇన్ఫోలో మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, అప్లోడ్ బటన్ కి మీకు డౌన్లోడ్ ఉంటుంది కదా, బేసిక్ ఇచ్చేదా మీరు రాకపోవచ్చు, సైజ్ చిన్నది. ఇలా అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టి తర్వాత పబ్లిష్ కొడితే బ్యానర్ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో అనమాట. మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే క్యాన్వా ట్యూటోరియల్ లో కొన్ని వీడియోస్ పెట్టా, మీకు వీడియో నచ్చుతాయి. కంప్లీట్ అనమాట ఛానల్ క్రియేట్ చేసుకునే విధానం ఇది. మీకు నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.